మా విలేజ్లో మన రాజధానికి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. మాకు రోజుకి 5 సార్లు 6 సార్లు కరెంటు పోయి ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒక్క రోడ్డు సరిగా లేదు. పెదపరింటి మోతలకు రోడ్డు ఇది చెప్పుకుంటానికే మీరు వేల కిలోమీటర్లు వేస్తే మరి ఖర్చు పెట్టారేమో. మరి మాకు కావాల్సిన రోడ్డు మేము రోజు పోవాల్సిన రోడ్డు బాగలేదు. ఇక గుంటలో 2 పిల్లలు చనిపోయారు. ఫుల్ యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ఇబ్బంది పడుతున్నాము. బాబు గారు దయచేసి బాబు గారికి చిన్న సలహా, అక్కడ దాకా నా వాయిస్ వెళ్ళాలని కోరుకుంటున్నాను. నేను 29 గ్రామాలతో పాటు బాబు గారు మా గ్రామాలు కూడా ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది. కానీ మీరు అక్కడ ఏమీ చేయకుండా, వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, వాళ్ళకి ఏమీ చేయకుండా రేపు మేము ఇచ్చామనుకో, మావి కూడా బాబు గారు మళ్ళీ గెలుస్తారు, సందేహం లేదు. ఏదన్నా తేడా వచ్చి జరిగితే మా పరిస్థితి ఏంది, మేమేం చేయాలి? పోయిన తర్వాత ధర్నాలు చేసి చాలా ఏం చేసి మా మీద రకరకాల కేసులు పెడితే మొన్నటిదాకా రోజు కోర్టుకు పోయాము. ఇప్పుడు నేను కూడా అప్పుడు మా ఊరు రోజా వచ్చింది. అమ్మ ఏందమ్మా నువ్వు కూడా మరి ఉండదాను కదా అమరావతి అనమ్మా అని చెప్పేసి అన్నందుకు మా మీద 26 మంది మీద కేసు పెట్టింది. నిన్నటి దాకా రోజు తిరుగుతూనే ఉన్నాము. మళ్ళీ మేము ఎక్కడ కేసులు పెట్టించుకునేవి? మాకు మళ్ళీ ఆ బాధ అయితే మేము పడలేము. బాబు గారు దయ ఉంచి రాజధాని కొద్దిగా నీట్గా చేసి మాది కూడా తీసుకుంటే అప్పుడైతే కంపల్సరీగా ఇస్తామండి. ఇప్పుడు అమరావతిలో పనులు వేగంగా అయితే జరగట్లేదు, జరుగుతున్నాయని వాళ్ళు చెబుతున్నారు. నేనైతే 2 రోజులకు ఒకసారి రాజధానిలో రోజు వెళ్తానే ఉన్నా. నేను పనులు అయితే అంత వేగంగా జరగట్లేదు. మరి ఏమైనా వర్షాల కారణంగా కానీ ఇంకో కారణంగా కానీ వాళ్ళకి ఏమైనా బడ్జెట్ రాబట్టడం కానీ సమస్య ఉందైతే మనకు తెలియదు. ఈ ఇయర్ 2025 కల్లా ఏదన్నా ఈ ఇయర్ లాస్ట్ కల్లా బాగా వర్క్ చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాము. మీరు బాగా వర్క్ చేసి నెక్స్ట్ ఇయర్ 2026 సంవత్సరంలో అయినా మీరు బాగు చేసి అప్పుడు మాకు తీసుకుంటే మేము అప్పుడు ఇస్తాం. ఓకే, మీరు బాగు చేసి మీకు బ్రహ్మాండం చేస్తామండి అని చెప్పేసి మాకు ఒకటి చూపిస్తే బాగా మేము మాత్రం కంపల్సరీగా ఇస్తాం.